ప్రజలు బాధలు తట్టుకోలేని ప్రతిసారి ఆ భగవంతుడిని తలుచుకోవటం సహజం. దైవ కృపతో ఆ బాధలు తీరిపోతాయని వారి నమ్మకం. కానీ దేవుడు వస్తే కానీ తీరని బాధలు కలిగితే సాక్షాత్తు ఆ దైవమే కిందికి దిగిరాక తప్పదు మరి. అలా కిందికి దిగటం అన్న మాటను అవతరించడమని అంటారు. అలా విష్ణుమూర్తి మానవాళిని రక్షించేందుకు 9 అవతారాలు ఎత్తినట్టు చెబుతారు. వాటిలో 5వది వామన అవతారం. విష్ణుమూర్తి ధరించిన అవతారాలలో మొదటిది మానవ అవతారం వామనుడు. ఈ వామనుడి ప్రసక్తి ఋగ్వేదంలోనే ఉందని చెబుతారు. ఇక భాగవతంలో అయితే ఈయన ప్రసక్తి విస్తృతంగా కనిపిస్తోంది. ఒకప్పుడు బలి అనే రాక్షస రాజు ఉండేవాడట. ఆయనెవరో కాదు, సాక్షాత్తు ఆ ప్రహ్లాదుని మనవడే. బలి మంచివాడే, తన ప్రజలను కన్నబిడ్డలలా కొలుచుకునేవాడు. కానీ రాక్షసుడు కావడం చేత దేవతలంటే పడేది కాదు. రాక్షస గురువు శక్రాచార్యుని సహాయంతో బలి ఏకంగా ఆ స్వర్గం మీదకే దండెత్తాడు. స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించడం ఎవరి తరమూ కాలేదు. దేవతలంతా చెల్లాచెదరైపోయారు. తమను రక్షించమంటూ వెళ్ళి ఆ విష్ణుమూర్తినే శరణు వేడారు. అంతటితో విష్ణుమూర్తి తాను అదితి అనే ఋషి పత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించి బలిని అణిచివేసే రోజు కోసం ఎదురు చూడసాగాడు. మహాబలి ఒకరోజు అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడని తెలిసిందే. అతన్ని అడగదొక్కేందుకు ఇదే సరైన అదునుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడి రూపంలో యాగశాల వద్దకు చేరుకున్నాడు. అప్పటికే యాగంలో భాగంగా దాన ధర్మాలు సాగుతున్నాయి. అంతటితో పాటుగా వామనుడు కూడా రాజు చింతకు చేరాడు. అతనికి ఏం కావాలో కోరుకోమంటూ బలి అడిగాడు. నేను ఒంటికాయ సొంటి కొమ్ముని, నాకు నగలు నట్ర అవసరం లేదు, ఓ 3 అడుగుల స్థలం చాలు అని అడిగాడు వామనుడు. వచ్చినవాడు సామాన్యుడు కాడని రాక్షస గురువు శక్రాచార్యుడు గ్రహించాడు. కానీ అడిగిన మాట తప్పేది లేదంటూ బలి తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సిద్ధపడిపోయాడు. ఎలాగైనా ఈ దానాన్ని ఆపాలనుకున్న శుక్రాచార్యుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శాస్త్రోక్తంగా దానం చేసేటప్పుడు జలాన్ని విడుస్తూ దానమిస్తారు. దీన్నే మనం ధారదత్తం అంటాం. కానీ వచ్చినవాడు సామాన్యుడు కాడు కదా. ఒక పుల్ల తీసుకొని కమండలంలోకి చొప్పించాడు. దాంతో శుక్రాచార్యుని కన్ను కాస్త పోయి ఏకాక్షిగా మారాడు. ఇంతకీ ఆ వామనుడు అడిగిన 3 అడుగుల కథ గురించి అందరికీ తెలిసిందే. తొలి అడుగు కింద భూమిని, 2వ అడుగు కింద ఆకాశాన్ని, 3వ అడుగు కింద బలి తలని కోరుకున్నాడు. బలి రాక్షసుడే కావచ్చు, కానీ తన ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అందుకే ఓసారి తిరిగి వచ్చి తను పాలించిన ప్రాంతాన్ని చూసుకునే వరం ఇవ్వమని వామనుడిని అడిగాడు. ఆ వరం ప్రకారమే ఏటా బలి పాలించినట్టుగా చెప్పుకునే కేరళ రాజ్యానికి ఆయన వస్తాడని నమ్ముతారు. తన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటాన్ని చూసి తృప్తిగా తిరిగి స్వర్గానికి మరలిపోతాడట. ఆ సందర్భాన్నే ఓనం పండుగగా జరుపుకుంటారు. 3 అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు. ఆ త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. కంచిలో ఉన్న ఉళగళంద పెరుమాళ్ ఆలయం, ఖజురహోలో ఉన్న వామన ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఇవే కాకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు కనిపిస్తాయి.